మనిషి తనను తాను బలవంతుణ్ణి అనుకుంటాడు, తప్పులేదు. ఆ బలంతో ఒకవేళ గనక ధర్మం వైపు ఉండే మాట అయితే ఇబ్బంది కూడా లేదు. కానీ తన బలంతో ధర్మాన్ని కూడా ధిక్కరించి, ఆ ధర్మాన్నే రాసినటువంటి భగవంతుని కూడా ధిక్కరించే స్థాయికే గనక మనిషి వెళితే ఇబ్బంది మాత్రం తప్పదు. వేణుణ్ణే ఉదాహరణగా తీసుకుంటే, ఇతను రాజు, బలవంతుడు, అధికారము అన్నీ ఉన్నవాడు. ఇతను తన అధికార బలంతోనూ అధికార మదంతోనూ ప్రజలందరినీ ధర్మం పనికిరాదు, భగవంతుడనే మాట మాట్లాడకూడదు అని నిర్బంధించాడు. నిర్బంధించిన వాడు ఎవరైనా దాన్ని దాటి ధర్మాచరణ చేసే మాట అయితే వాళ్ళని శిక్షించాడు కూడా, వాళ్ళని ఇబ్బందులు పెట్టాడు కూడాను. కానీ ఒకరోజు భృగు మహర్షి లాంటి మహర్షులందరూ వచ్చి ఎదురుకుండా నుంచునేసరికి వాళ్ళ హుంకారానికి బలైపోయాడు. ఇతని బలం ఏమైపోయినట్లు? వాళ్ళ తపోబలం ముందు ఇతని బలం ఏమైనట్లు? వాళ్ళ ధర్మబలం ముందు వీళ్ళ బలం ఏమైపోయినట్లు? కాబట్టి మనిషికి ఉన్నటువంటి మామూలు బలాలేవి పరిపూర్ణమైన బలాలు కావు. అవి ధర్మాచరణ చేయటానికి వీలుగా ఉండేటువంటి సాధనాలు అని మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. దానికి తగ్గట్లుగా నడుచుకోవాలి.